కుప్పంలో చంద్రబాబు కుర్చీ కూడా మడత పెడతారని ఆయన కుటుంబ సభ్యులకు పూర్తిగా అర్థమైందన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబును రెస్ట్ తీసుకోమని ఆయన భార్య చెప్తోందంటే ఇక ఆయన పని అయిపోయినట్లేనని అన్నారు మంత్రి రాంబాబు. కుప్పంలో ఎవరు పోటీ చేసినా వైఎస్ఆర్ పార్టీదే విజయం అన్నారు. అమ్మా కొడుకులు ఇద్దరు కలిసి చైర్లు మడత పెట్టేస్తున్నారు. రాజ్యసభలో చైర్లు మడత పెట్టేశారు. రాజ్యసభలో ఖాళీ ఏమీ లేదు. అలాగే లోకేష్ వచ్చి ఆయన చైర్లు మడత పెట్టేశాడు. ఇవాళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటుంది. ఆమె కుప్పంలో పోటీ చేయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు. ఇది చాలా స్పష్టమవుతున్నది.